Andarki, welcome to Prerana. So Prerana is a daily MCQ series for TGPSC and APPSC groups aspirants. So as part of Prerana, as of now, మనం Indian polity ని డిస్కస్ చేసుకుంటున్నాం. సో ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు చూడండి. ఎవ్రీ క్లాస్ లో మనం 12 క్వశ్చన్స్ చూస్తాం. బట్ మనం క్లాస్ లో డిస్కస్ చేసుకునేది జస్ట్ 10 క్వశ్చన్స్ మాత్రమే. బట్ మీకు మీ యొక్క హోంవర్క్ పర్పస్ 2 క్వశ్చన్స్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ 10 క్వశ్చన్స్ మనం క్లాస్ రూమ్ లో డిస్కస్ చేస్తాం, వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ప్రతి క్వశ్చన్ నేను చదువుతాను, చదివిన తర్వాత ఐ విల్ టెల్ యూ టు పాజ్ ద వీడియో అండ్ ట్రై ద క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. సో ప్రతి క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ప్రతి వీడియోలో ప్రతి క్వశ్చన్ నేను చదివిన తర్వాత పాజ్ చేయమంటాను, అప్పుడు మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ ప్రాక్టీస్ దిస్ ఎక్సర్సైజ్. మీరు ట్రై చేసిన తర్వాత కమ్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ది ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో మీకు అప్పుడు అర్థం అవుతుంది మీకు ఎంత వరకు సబ్జెక్ట్ వచ్చింది, ఇంకెంత ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అని మీకు అర్థమవుతుంది. ఓకే, సో 2 క్వశ్చన్స్ మాత్రం ఎక్స్క్లూజివ్ గా మీ యొక్క హోంవర్క్ లో భాగంగా ఇస్తున్నాం. సో వాంటెడ్లీ వీఆర్ ఇంక్లూడింగ్ దిస్ 2 క్వశ్చన్స్ సో దట్ యూ కెన్ బ్రెయిన్ స్టార్మ్ ది ఆన్సర్స్. ఓకే, సో క్వశ్చన్స్ అనేవి అనలిటికల్ ఫార్మాట్ లో ఉంటాయి. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 word క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 1 liner క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో వీల్ పిక్ అప్ పేరింగ్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్. సో ఇలా ప్రతి ఒక్క టైప్ మనం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం ప్రతి వీడియోలో. సో ఎందుకు 1 liner క్వశ్చన్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నామంటే సో పేపర్ అనేది ఎంత టఫ్ ఉన్నా మనకు అందులో అట్లీస్ట్ కొన్ని 1 liner క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అందుకే 1 liner క్వశ్చన్స్. సో మనం ఏవైతే రీసెంట్ గా గ్రూప్ 1 జరిగిందో మనకి ప్రిలిమ్స్ లో, సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ క్వశ్చన్ పేపర్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ లాట్ ఆఫ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వచ్చాయి. దానివల్ల కొంతమంది చేయలేకపోయారు హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద అనలిటికల్ పర్స్పెక్టివ్. సో అందుకే మనకి ప్రేరణలో భాగంగా ఎక్స్క్లూజివ్ గా మన టీమ్ వర్క్ చేసి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ని మనము డీల్ చేసుకుంటున్నాం ప్రేరణలో భాగంగా. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది, ఆ పర్టికులర్ పీడిఎఫ్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ గా ఉంది, ఎవరైనా కావాలి అనుకుంటే చూసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్లో మనకి డిఫరెంట్ సిరీస్ కూడా రన్ అవుతున్నాయి, లైక్ 10 minute రివిజన్ అని చెప్పేసి డైలీ మనం 10 minute రివిజన్ లో 10 minutes లో రివైజ్ చేసుకునే మెటీరియల్ ని ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి, ప్రేరణకు సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, అండ్ లాట్ ఆఫ్ అప్డేషన్స్ అనేవి మీకు అక్కడ వస్తూ ఉంటాయి అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్ ని కూడా జాయిన్ అయి పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది డెఫినెట్ గా. ఓకే, సో నవ్ లెట్స్ గో టు ద వీడియో పార్ట్. So before getting into the video, let me give you a small announcement regarding the courses that we have launched recently. So TSPSC Group 1, TGPSC Group 1 and TGPSC Group 2 కోసం and APPSC Group 1 and APPSC Group 2 కోసం కొత్త బ్యాచెస్ ని స్టార్ట్ చేసుకున్నాం. దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, దెన్ విల్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో మనం TGPSC Group 1 కోసం బోత్ తెలుగు మీడియం అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం కోసం కోర్సెస్ ని లాంచ్ చేశాం. సో హైలైట్స్ చూసుకుంటే 1000 hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ అనేది అందజేస్తాం ఈ పర్టికులర్ కోర్స్ లో భాగంగా. సైంటిఫికలీ డిజైన్డ్ కరికులం అండ్ పెడగగి ఉంటుంది. Topic wise study materials and test for revision and rigorous practice will be there as part of this particular course, and dedicated sessions అనేవి అందజేస్తాం which will be focused on the science of answer writing. So science of answer writing మీద మనము దృష్టి పెడతాము, ఎందుకంటే సో గ్రూప్ 1 లో మెయిన్ ఎగ్జామ్ ఏంటి, మెయిన్స్, అవునా? సో దట్ ద నేమ్ మెయిన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామినేషన్. ఓకే, సో అందులో స్కోర్ ని బట్టి మనకు ర్యాంక్ వస్తుంది కాబట్టి సో దానికోసం మనం స్పెసిఫిక్ గా సైన్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ అనేవి ఇందులో భాగంగా ప్రొవైడ్ చేస్తాం. స్పెషల్ ఎంఫసిస్ విల్ బి ఆన్ టీఎస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో టీఎస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద కూడా స్పెషల్ ఎంఫసిస్ అనేది పెడతాం, ఎందుకంటే దిస్ విల్ హ్యావ్ అ మోర్ వెయిటేజ్ ఇన్ ది ఎగ్జామ్ కాబట్టి. ఓకే, సో న్యూ బ్యాచ్ అనేది 1st November నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. 14,999 విల్ బి ద ప్రైస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే వెంటనే జాయిన్ అయిపోండి. 6305955532 అనే నంబర్ కి కాల్ చేసి జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే TGPSC Group 2 ఆస్పిరెంట్స్ కి కూడా కోర్సెస్ లాంచ్ చేసాం. సో ఇది బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది. సో ఇందులో కూడా 1000 hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్, సైంటిఫికలీ డిజైన్డ్ కరికులం అండ్ పెడగాగితో మేము అందజేస్తున్నాం. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ విల్ ఆల్సో బి గివెన్. ఓకే, సో టెస్ట్ విల్ బి గివెన్ ఫర్ ద రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ, రిగరస్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఓకే, స్పెషల్ ఎంఫసిస్ విల్ బి ఆన్ ద టీఎస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అగైన్ ఈవెన్ హియర్, ఎందుకంటే అక్కడ మనకి
మోర్ వెయిటేజ్ విల్ బీ టు ద టిఎస్ సబ్జెక్ట్స్ కాబట్టి 9,999 అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రైస్ 25% ఆఫర్ అనేది ఇస్తున్నాం ఫస్ట్ 25 మెంబర్స్ కి. ఓకే, విత్ ద ప్రోమో కోడ్ TGPSC2. ఓకే, ఎవరికైనా కావాలి అంటే వెంటనే మీరు 1st నవంబర్ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 6305955532 అనే నంబర్ కాల్ చేసి యూ కెన్ జాయిన్. ఓకే, సో టీజీపీఎస్సీ లానే ఏపీపీఎస్సీకి కూడా మనం కోర్సెస్ తీసుకొచ్చాం. ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు మీడియంలో కూడా ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా తీసుకొచ్చాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి బోత్ ఉంటుంది కోర్సెస్. 1000 hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్, సైంటిఫికలీ డిజైన్డ్ కరికులం అండ్ పెడగాగీతో అందజేస్తాం. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ విల్ ఆల్సో బి ప్రొవైడెడ్. ఓకే, టెస్ట్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద రివిజన్ పర్పస్. రిగరస్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం ఈ పర్టికులర్ దాంట్లో. Because of the test, you'll get a rigorous practice exercises. So dedicated sessions will be provided for the science of answer writing. Special emphasis here also will be on AP related subjects. So course price వచ్చేసి 14,999. న్యూ బ్యాచ్ 1st November 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా కావాలి అంటే జాయిన్ అవ్వచ్చు. 6305955532 అనే నంబర్ కి కాల్ చేయండి. ఓకే, అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి రిలేటెడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనం బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ లాంచ్ చేసాం. సో 1000 hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉన్నాయి. ఇందులో కూడా సైంటిఫికలీ డిజైన్డ్ కరికులం అండ్ పెడగాగీ ఉంటుంది. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ఫర్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్. అండ్ రిగరస్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం అనమాట. ఇక్కడ కూడా మనం మెయిన్ గా ఎంఫసైజ్ పెట్టేది ఎక్కడ అంటే ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద. సో ఈ కోర్స్ మేము 9,999 కి అందజేస్తున్నాం. ఓకే, 9,999 రూపీస్ కి. ఓకే, సో 25% ఆఫ్ అనేది ఉంటుంది ఫస్ట్ 25 జాయినర్స్. 25 ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి 25% ఆఫ్ ఇస్తున్నాం. సో యూ హ్యావ్ టు యూజ్ ద ప్రోమో కోడ్ APPSCG2. ఓకే, సో న్యూ బ్యాచ్ is starting from 1st November 2024. ఓకే, ఎవరికైనా కావాలి అనుకుంటే యూ కెన్ కాల్ అగైన్ టు దిస్ నంబర్ 6305955532. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో లెట్ us start with the question number 1. So question number 1 నేను చదివిన తర్వాత try to pause the video and try the question on your own. Try solving this particular question. Okay, so let's see the question. Supreme Court in India was established by an Act of Parliament in 1950 under Indian Independence Act of 1947 under Indian Government Act of 1953 by the Indian Constitution. ఒకసారి ట్రై చేయండి. ఈ 4 questions లో మీరు ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ అనుకున్నారో ట్రై చేయండి. So I hope you people have tried it. The right answer is option D. So Indian Supreme Court ఏదైతే ఉంటుందో this was established through Indian Constitution only. So Supreme Court of India was inaugurated on 26th January అన్నమాట. 1950 లో ఇనాగరేట్ చేసుకున్నాము. ఓకే, సో బేసికలీ ఈ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ సక్సీడెడ్ ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ ఫెడరల్ కోర్ట్ ని రిప్లేస్ చేస్తూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో అందుకే మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 2. So the second question is, the power to increase the number of judges in the Supreme Court of India is vested in. So Supreme Court of India lo judges ni increase chese power evari chethilo untundi? President of India, Parliament, the Chief Justice of India, Law Commission. Oksa try cheyandi question ni. So I hope you people have tried it. The right answer is, so normal ga aithe article 124 edaithe unto that will actually deal with the Supreme Court of India. Avuna, so ide article lo manaki it has provided for the formation of the Supreme Court, and also the power to increase the number of the judges in the Supreme Court was vested according to this article in the hands of the Parliament. So Parliament chetilo, okay, Parliament will have that power to increase the number of judges ni increase chese power evari chetlo untundamma, Parliament chetlo untundi according to article 124 of the Indian Constitution. Okay, అందుకే ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి, దట్ ఇస్ పార్లమెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 3. సో హౌ క్యాన్ అ జడ్జ్ ఆఫ్ అ సుప్రీం కోర్ట్ బి రిమూవ్? సుప్రీం కోర్ట్ జడ్జ్ ని ఎలా రిమూవ్ చేస్తాము? బై ద విల్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్, బై ద ప్రెసిడెంట్, by the president on the recommendation of the chief justice of the Supreme Court, by the president on the recommendation of the parliament. So ee 4 options lo meer edi right answer anukuntunnaro try cheyandi okkasari. So I hope you people have tried it. The right answer is option D, by the president on the recommendations of the parliament. So normal ga according to article 124
క్లాస్ 4 ఏదైతే ఉంటుందో, సో దీని ప్రకారం జడ్జ్ ఆఫ్ అ సుప్రీం కోర్ట్ కెనాట్ బి రిమూవ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఎక్సెప్ట్ బై అన్ ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ పాస్డ్. ఓకే, సో ఏదైతే ప్రెసిడెంట్ ఆర్డర్ ఇస్తారో ప్రెసిడెంట్ ఆర్డర్ మేరకు మాత్రమే. సో ప్రెసిడెంట్ ఆర్డర్ ఎలా ఇస్తారు? పార్లమెంట్ రికమెండేషన్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ విల్ ఇష్యూ అన్ ఆర్డర్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ది జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అందుకే మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆర్టికల్ 124 clause 4 కింద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెనాట్ బి రిమూవ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ ఎక్సెప్ట్ బై అన్ ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆర్డర్ తోనే రిమూవ్ చేయగలుగుతాము. సో ప్రెసిడెంట్ ఎలా ఆర్డర్ ఇస్తాడు? బేస్డ్ ఆన్ ది it will be passed. This order will be passed after the address in each house of the parliament lo each house lo adi pass avali. So in each house it should be supported by the majority of the total members anamata, and by majority not less than 2/3. So majority accept cheyalante it should be not less than 2/3 voting కన్నా తక్కువ ఉండకుండా చూసుకోవాలన్నమాట. సో అంతమంది ఓట్ చేస్తే ప్రతి హౌస్ లో అంటే 2 houses లో పాస్ అయినట్టు లెక్క. సో అలా పాస్ అయిన తర్వాత ఇట్ విల్ బి దట్ పర్టికులర్ మోషన్ ఏదైతే పాస్ చేశారో దాన్ని యొక్క డెసిషన్ ని ప్రెసిడెంట్ కి ఇస్తారు. సో ప్రెసిడెంట్ ఇన్ ద సేమ్ సెషన్ ఏం చేస్తారు అంటే హీ విల్ ఇష్యూ అండ్ రిమూవల్ అడ్రస్ అనమాట, రిమూవల్ ఆర్డర్ ని ఇష్యూ చేస్తారనమాట. సో బేసికల్లీ ఏ గ్రౌండ్స్ లో సుప్రీంకోర్టు జడ్జ్ ని రిమూవ్ చేయొచ్చు అంటే proved misbehavior and incapacity. సో ఈ పర్టికులర్ ప్రొసీజర్ లో ఈ పర్టికులర్ గ్రౌండ్స్ లో మనం సుప్రీం కోర్ట్ జడ్జ్ ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో a person who has been a judge of a Supreme Court is debarred from practicing in any court of law or before any other authority in India. ఓకే, ఎవరైతే సుప్రీం కోర్ట్ లో జడ్జ్ లాగా ఉన్నారో దే ఆర్ debarred from practicing in any other court of law. సో వేరే కోర్ట్ ఆఫ్ లా లో పనిచేసే అర్హత అనేది వాళ్ళకు ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపీచ్మెంట్ వర్డ్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఓన్లీ. ప్రెసిడెంట్ ని రిమూవల్ చేసే ప్రొసీజర్ ని మాత్రమే మనం ఇంపీచ్మెంట్ అని అంటూ ఉంటాం జనరల్ గా అయితే కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసిన దాని ప్రకారం. బట్ మనం జనరల్ గా జడ్జెస్ రిమూవల్ ని కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అన్నప్పటికీ ఈ ఇంపీచ్మెంట్ అనే పదం ఏదైతే ఉంటుందో అది మనం ఈ రాజ్యాంగంలో అయితే మెన్షన్ లేదు. ఇంపీచ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో వెర్ యాజ్ ఇంపీచ్మెంట్ బదులు ఏ టర్మ్ ని మనం వాడాము రాజ్యాంగంలో అంటే ద వర్డ్ రిమూవ్ హెస్ బీన్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దెమ్. ఓకే, రిమూవ్ అనే వర్డ్ ని వాడాము ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపీచ్మెంట్. ఓకే, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నా. So the next question is, acting Chief Justice of the Supreme Court of India is appointed by. So acting Chief Justice of the Supreme Court evaraithe untaro that person will be appointed by whom? Chief Justice of the Supreme Court, Prime Minister, President, Law Minister. Oksa try cheyandi question ni. So I hope you people have tried it. The right answer is option C, the President of India anamata. So according to article number 126 of the Indian Constitution, acting Chief Justice evaraithe untaro acting Chief Justice ni Supreme Court ki appoint cheyochu. Ever appoint cheyochu? President of India can appoint. Okay, so అందుకే నాకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఓకే, సో బేసిక్ గా ఇది ఎందుకు తీసుకొస్తారు అని అంటే ఇట్ ఈస్ డన్ ఇఫ్ ద పోస్ట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఇస్ వేకెంట్. ఒకవేళ చీఫ్ జస్టిస్ ప్రెసెంట్ ఉన్న చీఫ్ జస్టిస్ పొజిషన్ వేకెంట్ అయితే బికాస్ of the death or because that person is not able to discharge their duties or because of any other reason. So ఆ టైంలో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. ఓకే, సో అందుకే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Next question, with reference to Indian judiciary, consider the following statements. Indian judiciary reference తీసుకొని you have to consider the following statements. Statement 1, any retired judge of a Supreme Court of India can be called back to sit and act as a Supreme Court judge by the Chief Justice of India with prior permission to the President of India. Okay, second statement, a High Court in India has a power to review its own judgment as a Supreme Court does. Okay, so which of these statements given above are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. Okay, so according to article 128 of the Constitution, Chief Justice may at any time with the prior consent of the President request any person who has held the office of a judge of a Supreme Court or any other federal court to hold the office as a judge in the High Court or in the Supreme Court anamata. So ఆ పర్సన్ ని మనం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అని అంటాం. Okay, so I'm sorry, acting judge అని అంటాం. Okay, any retired judge in the Supreme Court or any retired judge of a Supreme Court can be called upon to sit and act as a Supreme Court judge. ఎవరైనా రిటైర్డ్ జడ్జ్ ని పిలిచి సుప్రీం కోర్ట్ జడ్జ్ గా యాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఎవరు చెప్పొచ్చు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పొచ్చు. ఎవరు ప్రయర్ పర్మిషన్ అవసరం? ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇస్ రిక్వైర్డ్. ఓకే,
సో వాళ్ళని మనం రిటైర్డ్ జడ్జెస్ అని అంటూ ఉంటాం బేసిక్గా. ఓకే, a high court has a power to review its own judgment as a Supreme Court does. Yes, High Court will have same powers as a Supreme Court in most of the circumstances according to Article 215. Okay, so both 1 and 2, both the statements are right. So option C is the right answer. So the judges of the Supreme Court of India are appointed by the President after the recommendations by Rajya Sabha, on the advice of Lok Sabha, on the advice of Prime Minister, in consultation with the Chief Justice of the Supreme Court. Oksa try cheyandi. So I hope you people have tried it. The right answer is option D anamata. In consultation with the Chief Justice of the Supreme Court, the judges of the Supreme Court of India are appointed by the President. So President appoint chestaru, కానీ ఎవరిని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది? చీఫ్ జస్టిస్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన కొన్ని అంశాలు మనం తెలుసుకోవడం అవసరం. లెట్స్ సీ దట్. So, according to Article 124, Clause 2 of the Indian Constitution, every judge of the Supreme Court shall be appointed by the President after the consultation with such of the judges of the Supreme Court. Okay, Supreme Court యొక్క judges ని కన్సల్ట్ చేసి చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ. ఎవరిని కన్సల్ట్ చేస్తారు? జడ్జెస్ ని, ఎవరైతే జడ్జెస్ అవసరమో వాళ్ళని కన్సల్ట్ చేసి అపాయింట్ చేస్తారు. ఓకే, సో అండ్ ఆఫ్ ది హై కోర్ట్స్ ఇన్ ద స్టేట్స్. సో స్టేట్ లెవెల్లో జడ్జెస్ ని అపాయింట్ చేయాలంటే హైకోర్ట్ జడ్జెస్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, హవెవర్ ఇన్ ద కేస్ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జ్, ఓకే, సిజేఐ కాకుండా జస్ట్ జడ్జ్ ని అపాయింట్ చేయాలంటే సిజేఐ యొక్క కన్సల్టేషన్ కూడా అవసరం ఉంటుంది అనమాట. The Chief Justice of India shall always be consulted, and the decision given by the Chief Justice and other people will be binding on the President of India. Okay, so ఈ binding nature of the decision ఏదైతే ఉందో దాన్ని వేరియస్ కోర్ట్ జడ్జ్మెంట్స్ ద్వారా తీసుకొచ్చారు. Okay, consultation with the Chief Justice of India was made obligatory by decision made in 1993 under second judges case. So మనకి ఫస్ట్ జడ్జెస్ కేసు జరుగుతుంది. సో ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు అంటే whether this consultation is binding or not. So consultation with the Chief Justice, the decision given by the Chief Justice when he is consulted, whether the decision is binding or not అని చెప్పి సుప్రీం కోర్టులో ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు, సో ఆ పర్టికులర్ కన్సల్టేషన్ అప్పుడు ఇచ్చిన డెసిషన్ అనేది బైండింగ్ కాదు అని ఫస్ట్ జడ్జెస్ కేసులో చెప్పారు. వెరాజ్ ఇన్ ద సెకండ్ జడ్జెస్ కేసులో ఈ పర్టికులర్ చీఫ్ జస్టిస్ ఏదైతే ఉందో అతను ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉంటుందో లేకపోతే డెసిజన్ ఏదైతే ఉంటుందో దాట్ విల్ బి బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి సెకండ్ జడ్జెస్ కేసులో 1993లో జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ జడ్జెస్ కేసు కూడా జరిగింది. ఓకే, థర్డ్ జడ్జెస్ కేసులో ఇంకొంచెం క్లారిటీతోని చెప్పారనమాట. ఓకే, సో సుప్రీం కోర్ట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ మీన్స్ కన్సల్టేషన్ ఆఫ్ ద కొలీజియం. సో చీఫ్ జస్టిస్ ని కన్సల్ట్ అవ్వడం అంటే సో చీఫ్ జస్టిస్ ని మాత్రమే కాదు, కొలీజియం అనే బాడీని మనకి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. కొలీజియంలో ఎవరెవరు ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు అండ్ అదర్ 4 మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఉంటారు. ఈ 5 member బాడీ ఎవరైతే ఉంటారో దే విల్ యాక్చువల్లీ గివ్ డెసిషన్స్ అండ్ ద డెసిషన్ గివెన్ బై దెమ్ టు ద ప్రెసిడెంట్ విల్ బి బైండింగ్. Okay, so based on that the president will appoint the respective chief justice or the judges. So this is the basically procedure anamata. Okay, so the next one is, in which year was the collegium system for the appointment of the judges adopted by the Supreme Court of India? 1993, 1996, 2000, 2004. So try cheyandi question ni. So I hope you people have tried it. The right answer is option B, A, 1993. In the second judges case, basic ga collegium system yokka foundation stone anedi start ayindi. Whereas in 1998 inkoncham clarity ochindi. So manaki ichina options lo aithe manaki most probable and the most appropriate answer is option A anamata. So basic ga collegium system for the appointment of the judges were adopted by the Supreme Court from the second judges case from 1993. The collegium has its genesis in the 3 Supreme Court judgments collectively known as 3 judges cases. So the next question is, the minimum number of judges of the Supreme Court required for hearing any case involving interpretation of the Constitution. So Constitution interpretation chesinappudu minimum number of judges that are required in the Supreme Court to hear that particular case enni ani adugutunnaru. Enta mandi undali minimum? 10 undala, 9 undala, 7 undala, 5 undala? Try cheyandi okasari. So I hope you people have tried it. The right answer is option D, 5 members anamata. Minimum number of judges to hear the constitutional interpretation is 5 members. So option D is the right answer. So the next question is, the power of the Supreme Court of India
To decide disputes between the center and states fall under which jurisdiction? Advisory jurisdiction, option A na, option B appellate jurisdiction, option C original jurisdiction, option D constitutional jurisdiction. Out of these four statements, the disputes between center and states will fall under which jurisdiction of the Supreme Court? Try cheyandi okkasari. So I hope you people tried it. The right answer is option C, that is original jurisdiction kinda disputes between center and states will fall under the Supreme Court jurisdiction. Okay, option C is the right answer. So basically Article 131 of the Constitution of India, it deals with the original constitution, original jurisdiction of the Supreme Court. So according to this article, Supreme Court shall, to the exclusion of any other court, have the original jurisdiction in certain cases. ఏమేం కేసెస్ లో ఒరిజినల్ jurisdiction కి ఆర్టికల్ 131 కింద సుప్రీం కోర్ట్ ఉంటుందంటే, when there is a dispute between one or more states or with the government of India with one or more states, between the government of India and any states or state on one side and one or more states on the other. అంటే ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ ఆల్సో వన్ ఆర్ మోర్ స్టేట్స్ కి ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా, లేకపోతే బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ సమ్ స్టేట్స్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది గవర్నమెంట్ with another one or more states on the other side, okay, or else between two or more states. So oka state ki inko state ki or between two states or one state, ala states ki madhyalo edaina disputes unte kuda it will come under the original jurisdiction of the Supreme Court. Okay, so on which the existence or extent of a legal right depends, provided that the said jurisdiction shall not extend to the dispute arising out of any treaty, agreement, covenant and engagement. So దీనికి సంబంధించినవైతే దాని కిందికి రావు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, దట్ ఈస్ ఆర్టికల్ 131, okay, which speaks about original jurisdiction is the right one. Okay, now let's go to the homework questions. So the first homework question is, the second largest bench constitution by the Supreme Court till date was in the Golaknath case, Minerva Mills case, bank nationalization case, TMA Pi Foundation case. So దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు ఏం చేస్తారు? You have to comment in the comment box. Along with that, second largest కాకుండా ఫస్ట్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఉన్న సుప్రీం కోర్ట్ కేసు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా? సో 2 ఆన్సర్స్ మీరు చేయాల్సి ఉంటుంది, సెకండ్ లార్జెస్ట్ అండ్ ఆల్సో ద ఫస్ట్ లార్జెస్ట్. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ మీకు కావాలి అని అనుకుంటే పీడిఎఫ్ ని యాక్సెస్ చేసుకోండి త్రూ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఆల్రెడీ నేను చెప్పినట్టు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఓకే, సో ద ఫైనల్ క్వశ్చన్, in which one of the following cases the Supreme Court of India enunciated the doctrine of basic structure? Golaknath case, AK Gopalan case, Keshwanand Bharti case, Menaka Gandhi case. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఈ 4 ఆప్షన్స్ లో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా ఈ పర్టికులర్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ గురించి నేను లాట్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేశాను. ఓకే, సో ఆన్సర్ మీరు ప్రాపర్ గా పెడతారని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన ఆన్సర్ అగైన్ పీడిఎఫ్ లో ఉంటుంది. ఓకేనా? సో డెఫినెట్ గా మీరు ఆన్సర్ ని టైప్ చేయండి అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ని కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో దాట్ ఇట్ విల్ help you to retain the information for the longer period of time. ఓకేనా? సో అదనమాట ఈరోజు వీడియో. ఓకే, సో నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకుంటే 6305955532 అనే నంబర్ కి కాల్ చేసి అడ్మిషన్స్ మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ లో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో దిస్ పర్టికులర్ వీడియో హ్యాస్ యాడెడ్ సమ్ enrichment, the value enrichment to your particular knowledge base. Okay, next class lo mali kaluddam. Until then, take care, bye and keep smiling.